బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అయితే చాలా మంది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఏది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఏది ఎసిడిటీ ప్రాబ్లం అని. అండ్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు, ఏది ఇది అంటారు? ఓకే, ఇట్స్ a good question. And it is useful for normal public. Nowadays most of the people are suffering with the gastric problem and even acidity. Okay, so దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే మనం వాడు తీసుకున్నాం ఏంటంటే యాసిడిటీ మనకు ఎలా వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము యాసిడ్ బేస్డ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో యాసిడిక్ రియాక్షన్ పెరుగుతుంది. దట్ ఈస్ నంబర్ 1. అండ్ ఈ ప్రాబ్లమ్స్ మనకు నార్మల్ బేసిస్లో మనం చూస్తే ఎలా గుర్తించాలని మీరు అడిగారు. ఓకేనా? సో ఒకరికి యాసిడిటీ వస్తుందంటే వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళ తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ కాకుండా వాళ్ళకు స్టమక్లు యాక్చువల్గా స్పాయిల్ అవడం మొదలు పెడతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే స్టమక్లు మంట రావడం, అండ్ ఇసోఫగస్లు మనకు మంట రావడం, అంటే చెస్ట్లు. ఓకే, సో ఈ రీజన్లు ఇక్కడ కూడా వాళ్ళకు మంట రావడం, అండ్ దాంతో బట్టి వాళ్ళకు పులుపు తేపులు రావడం, అండ్ తిన్న ఫుడ్ మొత్తం పులుపుగా మారిపోవడం. సో ఇది మొత్తం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్లీ యాసిడిటీ అంటే ఈ విధంగా మనం గుర్తించవచ్చు. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అక్కడ ఏమవుతుందంటే సపోజ్ యు ఆర్ ఈటింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రైస్, అయినా సరే మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది. అండ్ వీ ఫీల్ సాటిస్ఫాక్షన్ విత్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ రైస్. ఆ తర్వాత మనం తినలేదు అండ్ పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. బట్ దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ యాజ్ పర్ ద హ్యూమన్ బాడీ మీరు సఫిషియెంట్ గా తినాలి. బట్ సఫిషియెంట్ గా మీరు తినలేకపోతున్నారు అంటే దట్ ఈస్ నంబర్ 1 సిమ్టమ్స్. అండ్ నంబర్ 2 లైక్ డిస్కంఫర్ట్ ఇన్ ద స్టమక్. ఓకే, ఎప్పుడైనా సరే మనకు పొట్ట హెవీగా అయిపోయిందంటే ఒక అనీజినెస్, ఒక డిస్కంఫర్ట్ మనకు స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ దాంతో బట్టి కొంతమందికి ఏమవుతుందంటే లైక్ దే విల్ ఫీల్ ద బ్రెత్లెస్నెస్, వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా రావడం మొదలు పెడతాయి, గ్యాస్ బాగా పెరిగిపోతాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ మరి దేనికి ఎందుకు వస్తుంది జనరల్ గా? యా, యాక్చువల్లీ yes, ఫుడ్ డైజెషన్ ఓన్లీ, బట్ దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఓకే, సపోజ్ ఎప్పుడైనా సరే ఒకరికి పైల్స్ ఉంది అనుకోండి, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. వాళ్ళకు సపోజ్ పెప్టిక్ అల్సర్ ఉంటే వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. వాళ్ళకు డ్యూయోడెనల్ అల్సర్ ఉంటే కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ వాళ్ళకు యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కూడా వాళ్ళకు 100% వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరికి డయాబెటీస్ ఉంటే కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ వాళ్ళు కూడా సఫిషియెంట్ వాళ్ళకి తినలేదు, సో డే బై డే డైలీ బేసిస్లో వాళ్ళకు ఫుడ్ తగ్గిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా ముఖ్యమైన అక్కడ విషయం ఏంటంటే లైక్ ఎవ్రీడే యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్ మెడిసిన్స్. యా, సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, మీరు డయాబెటీస్ కు రోజు మెడిసిన్ వాడుతున్నారు, దానివల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. సపోజ్ యు ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ ద ఫీవర్, నార్మల్ గా మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కదా, హెడేక్ వచ్చింది, ఒక టాబ్లెట్ తీసుకుంటాం, దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవడం అవకాశం ఉంది. సో డైలీ బేసిస్ లో కొంతమంది మెడిసిన్స్ వాడుతున్నారు, సో దానివల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవడం అవకాశం ఉంది. yes, some drugs has got some sort of side effect. So దాని వల్ల కూడా వీటి వల్ల మనకి అల్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటారు, నిజమేనా సార్? ఓకే, యాసిడ్ ఫుడ్ మనం ఎప్పుడైనా ఎక్కువ తీసుకుంటే ఆటోమేటికల్లీ మనకు అల్సర్ వచ్చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సపోజ్ ఒకరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు డైలీ, దానివల్ల కూడా వాళ్ళకు అల్సర్ 100% వాళ్ళకు రావడం అవకాశం ఉంది. అండ్ ఈవెన్ ఒకరు స్మోక్ చేస్తున్నారు, దానివల్ల కూడా వాళ్ళకు ఇంటెస్టైన్ లో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకు అల్సర్ రావడం అవకాశం ఉంది. ఈవెన్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే డైలీ బేసిస్లో దే ఆర్ టేకింగ్ హెవీ ఫుడ్ అనమాట. ఓకే,
అరే నైట్ మొత్తం ఉండాలి కదా పొద్దున వరకు ఫుల్గా తినేయాలని ఆలోచిస్తారు. అవును. బట్ దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఈవెన్ మన బాడీకు మనం అనుకూలంగా ఉండాలి. అవును. ఓకే, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనుకూలంగా ఉండాలంటే వీ షుడ్ నాట్ టేక్ హెవీ ఫుడ్. బాడీకు ఎంత కంఫర్టబుల్గా ఉంది అంత మీరు తినండి, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఎక్సెస్ ఫుడ్. అదైతే మనం ఇప్పుడు తినేసాం, ఇంకొకరు ఏం చేశారంటే ఒక మంచి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు, అరే అది కూడా కొంచెం తీసుకుంటాం అని మనం తీసుకున్నాం. దట్ ఈస్ బికమ్ ఎక్సెస్. సో ఎనీథింగ్ ఈస్ బికమ్ ఎక్సెస్ ఇన్ ద బాడీ. సో బాడీ కెనాట్ టాలరేట్. ఎస్. అయితే జనరల్గా అందరికీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్, ఈ ఎసిడిటీ కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. యా, నాన్ వెజ్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు, బట్ ఇన్ ద లిమిటేషన్. ఓకే, సో నాన్ వెజ్ వల్ల ఇబ్బంది ఏం లేదు, బట్ అక్కడ ఏంటంటే లిమిటేషన్ లో మనం తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎక్సెస్, మటన్ కర్రీ కొంచెం ఎక్కువ ఉంది, సారీ బాగా టేస్టీగా ఉంది, మనం కొంచెం ఎక్కువ తినేస్తున్నాం, సో దాట్ ఆల్సో విల్ క్రియేట్ acidity and gastric problem. Okay, so these are the problems normally happens in our day-to-day life. And దానిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే యాసిడ్ లెవెల్ మన బాడీలో బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి. సో వన్ హ్యాస్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ 2 times a day. ఇదన్నీ వాళ్ళకు నార్మల్ గా బ్యాలెన్స్ అయిపోవాలంటే 2 times వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, సఫిషియెంట్ గా వాటర్ తాగాలి. ఓకే, and in case if they are taking any sort of juice, they have to take it without adding any sugar and milk. Sugar and milk any add చేయకుంటే వాళ్ళు తాగాలి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ బేసిస్ లో మజ్జిగ 2 times తాగాలి. ఓకే, అండ్ డైలీ బేసిస్ లో ఒకరికి మోషన్స్ ఫ్రీ అవ్వాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ ఇన్ కేస్ మోషన్స్ ఫ్రీ కాకపోతే కూడా వాళ్ళకు యాసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఓకే, సో ఇది అన్ని వాళ్ళు చూడాలి. అండ్ దాంతో పాటు మనం చూడాల్సిన విషయం ఏంటంటే హైయర్ ఇంటేక్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇది మనం ఎప్పుడైనా తీసుకోవడం మొదలు పెట్టామనుకో, బికాస్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఆర్ మోస్ట్లీ ఆల్కలైన్. సో ఆల్కలైన్ ఫుడ్ మనం ఎప్పుడైనా మనం తీసుకుంటే యాసిడ్ కి అది సప్రెస్ చేసేస్తాయి. సో ఆటోమేటికలీ మనకు యాసిడిటీ అక్కడ తగ్గుతుంది అన్నమాట. సో యాసిడ్ కు బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. అందుకే ఖచ్చితంగా మనకు డైలీ బేసిస్లో మన ఆహారంలో ఫ్రూట్స్ ఖచ్చితంగా ఒకరు తినాలి, అండ్ ఒకరు ఖచ్చితంగా సమ్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ తినాలి, అండ్ జ్యూస్ అప్పుడప్పుడు తాగొచ్చు. సో ఇది అన్ని మనం డైలీ డైట్ లో మనం ఇంక్లూడ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ యాసిడ్ ఒకరికి యాసిడిటీ ఉన్నా సరే కూడా తగ్గిపోతుంది. ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇంకేదైనా ఉంటాయి సార్? యా, నార్మల్గా హోమ్ రెమెడీ అయితే ఐ విల్ టెల్ యూ, లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ రెమెడీ అండ్ ఇట్ గివ్స్ ఇన్స్టాంట్ రిజల్ట్ ఫర్ ద పీపుల్. వాళ్ళకు ఏం చేయాలంటే ఈ జామాకు ఒక 3 తీసుకోవాలి, ఒక 6 సీతాఫల ఆకు తీసుకోవాలి. ఓకే, ఇంకో దాంతో బట్టి ఒక 3 జామకాయ ఆకు తీసుకోవాలి. ఓకే, సో ఇది అన్ని మనము ఒక 2 గ్లాస్ వాటర్ బాయిల్ 2 గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో బాగా మరుగు పెట్టాలన్నమాట. వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమమ్ 10 minutes. 10 minutes వరకు మనం బాయిల్ చేసేసి ఆ వాటర్ మనం తాగేయాలి. మనం ఆ వాటర్ విడిగా తాగితే మనకు విత్ ఇన్ 10 to 15 minutes యూ విల్ గెట్ రిలీఫ్. యా, బట్ నార్మల్ వేలో ఒకరికి యాసిడిటీ మనకు రాకుంటే ఉండాలంటే మనం మన ఆహారంలో ఒక 25% మనం తగ్గించాలి. నార్మల్ బేసిస్ లో మీరు ఎంత తింటున్నారు ఒక 25% మీరు తగ్గించండి, ఆటోమేటికలీ మీది యాసిడిటీ కానీ గ్యాస్ కానీ అన్ని కంట్రోల్ అవుతుంది. ఓకే, అండ్ దాంతో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ ఉండాలి, లైక్ ఆల్వేస్ టేకింగ్ స్పైసీ ఫుడ్, లేకపోతే జంక్ ఫుడ్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. యాసిడిటీ కానీ గ్యాస్ కానీ ఉన్న వాళ్ళైతే వాళ్ళ స్వీట్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే వాళ్ళకు బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, బికాస్ స్వీట్ ఈస్ హైలీ యాసిడిక్. సో యాసిడిక్ ఉన్న వాళ్ళ ఇంకా యాసిడ్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తే వాళ్ళకు ఇంకా ఏమవుతుంది చెప్పండి మీరు? ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే అగైన్ వీ హ్యావ్ టు ల్యాండ్ అప్ ఇన్ యాసిడిటీ లైక్ దట్, అండ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ లాంగ్. జీవితాంత మెడిసిన్స్ వాడాలి, లైక్ omeprazole, pantoprazole, ranitec, all these medicines are they are using on daily basis. There are many people, but కొంతమంది మానేయాలి అని అనుకుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అండ్ వాళ్ళ ప్రాపర్ డయట్ ప్యాటర్న్ తీసుకొని వాళ్ళు మానేశారు. Now they are living happy life without medicines. Yes, right. Thanks.